నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, దాన్ని తెలుగులో ఏమంటారో చెప్తావా? అడుగు చిన్ని, చెప్తాను. హౌ కెన్ ఐ నో అంటే ఏంటనయ్యా? నాకేం తెలుసు? ఏమ్రా విధవా, నీకన్నా చిన్న పిల్ల అది క్వశ్చన్ అడిగితే దానికి కూడా ఆన్సర్ చెప్పస్తలేదారా? నీకు ఏం చదువుతున్నావురా గాడిద పంది? అరే నానమ్మ, నీ తిట్లకు జర బ్రేక్ అయ్యే, బ్రేకులు లేని నోరులాగా తిడతనే ఉంటావు. హౌ కెన్ ఐ నో అంటేనే నాకేం తెలుసు. ఇట్లా ఇరికించినవేందే రాక్షసి? మరి మొన్న రస్నా పోయమంటే పోర్చినవా? రివెంజ్ ఇస్ రివెంజ్. రివెంజ్ తీర్చుకోవడంలో సిస్టర్స్ కన్నా ముందు ఎవ్వరు ఉండరు. అట్లుంటది సిస్టర్స్ తోని. నానమ్మ, ఇంట్లో బోర్ కొడుతుంది, సరదాగా అలా వెళ్ళి మా ఫ్రెండ్స్తో ఆడుకొని వస్తానే. ఏందిరా ఎటురా పోయేది? ఇంత ఎండలో బయట తిరుగుతే ఉంటావా నువ్వు? ఉంటా నానమ్మ, నాకేమైతుంది? బయట ఎండలు ఎట్లా కొడుతున్నాయి, ఆ ఎండలకి వడదెబ్బ తగిలితే జ్వరాలు వస్తాయి. చక్కగా ఇంట్లో కూసో. సరే పోనీ, ఏదైనా కథ చెప్పు నానమ్మ, బోర్ కొడుతుంది. సరేరా చెప్తా. అనగనగా ఒక ఊరు, ఆ ఊరు అడవిలో ఒక దయ్యం. ఆ దయ్యానికి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. మధ్యాహ్నం పూట బయట తిరిగే పిల్లలను ఎత్తుకపోతూ ఉంటది. అవునా నానమ్మ? ఆ దయ్యం పేరు చంద్రముఖినా కాంచనానా? నవ్వరా, బాగా నవ్వు. ఎప్పుడైనా దయ్యం కనిపిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. ఏ ఊకోనానమ్మా, దయ్యం లేదేం లేదు, నేను బయట తిరగద్దు అని ఇట్లా చెప్తున్నావు కదా. పోరా పో, ఇట్లనే నా మాట వినకుండా బయటకు పో. ఎప్పుడన్నా దయ్యం పట్టకపోతే అప్పుడు మంచిగా అవుతుంది నీకు. అమ్మో, మీ ఇద్దరు ఏందో నాకు అస్సలు అర్థం కాదే నానమ్మ. మమ్మీ ఏమో టీచర్ కొడుతుంది అంటే నవ్వుతుంది, నువ్వేమో దయ్యం ఎత్తుకపోతుంది అంటే మంచిగా అవుతుంది అంటున్నావు. వందనాలమ్మా. ఈ పాట మీ ఇద్దరి కోసమే రాసిండ్రు నానమ్మ. ఇప్పుడేంది, దయ్యాలున్నాయి, నేను మధ్యాహ్నం బయటికి పోవద్దు. సరే పోయి ఇంట్లోనన్నా వండుకోవచ్చా, లేకపోతే ఆడికి కూడా వచ్చి ఎత్తుకపోతాయా దయ్యాలు? ఇట్లా రా దారికి. ఏందిరా ఈ నానమ్మని తక్కువ అంచనా వేస్తున్నావా? నడుపోయి ఇంట్లో వండుకపోనాడు. నీకొక దండమే నానమ్మ, కథ చెప్పే అంటే దయ్యాల కథ చెప్పిందే కాక ఇంక ఇట్లా రా దారికి అంట. అసలు పాపం మా తాత నిన్ను ఎట్లా భరిస్తున్నాడో ఏమో. నానమ్మ, నువ్వన్నా ఇయ్యే, 1500 ఇచ్చి మమ్మల్ని టూర్కి పంపియ్యే. ఏడికి తోలుకపోతున్నారా? అసలు ఏముంటదాడా? చాలా ఉంటాయి నానమ్మ, ఆడుకునేటివి ఉంటాయి. నువ్వు ఎగ్జిబిషన్లో జాయింట్ వీల్ చూసావు కదా, అలాంటివి ఉంటాయి. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి నానమ్మ. మరి ఏమన్నా తినిపిస్తారా లేదా? ఏమో నానమ్మ, నాకు కూడా తెలియదు. అయినా ఆట రోకులో ఉండి ఏం తింటాం నానమ్మ. ఉత్తగా ఆడుకోనీకి ఆడదాకా ఎందుకురా పోవుడు? ఇంకా దానికి 1500 ఇయ్యాల. కడుపు నిండా తిండి లేని ఆట ఏమాటరా? మన ఊర్లో కూడా పార్క్ ఉంది కదా, ఆడపోయి ఆడుకో. నేను 1500 పెట్టి చీరనే కొనుక్కోను, ఇంకా ఖాళీ టూర్ కోసం 1500 ఇయ్యన్నారా నీకు? నువ్వెప్పుడు మారుతావి? అసలు మారుతావా లేదా? నీ పిషనరితనం బోదా? ఇంత దానికి ఎందుకు అడిగినావు నానమ్మ? ఆడ ఏముంటాయి, తినిపిస్తారా లేదా అని ఏదో ఇచ్చినట్టు. Thanks for watching. Please like, share and subscribe to our channel.